నేనైతే ఈ మధ్యకాలంలో ఇంత మంచి పువ్వులతో డెకరేషన్ అయితే అస్సలు చూడలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెంగళూరు కబ్బన్ పార్క్లో అయితే ఫ్లవర్ షో అయితే స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి 27th నవంబర్ నుంచి 6th డిసెంబర్ వరకు ఉంటుంది. అడల్ట్ పర్ పర్సన్ వచ్చేసి 30 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ స్కూల్ యూనిఫామ్ మీద కిడ్స్ ఎవరన్నా వస్తుంటే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. రండి లోపలికి వెళ్ళి అసలు ఫ్లవర్ షో ఎలా ఉందో చూసేద్దాం. యాక్చువల్గా కబ్బన్ పార్క్ అయితే 2-3 గేట్స్ అయితే ఉంటాయి. బట్ నా బ్యాడ్ లక్ వచ్చేసి నేనైతే ఈ కార్నర్ గేట్కి అయితే వెళ్ళాను. సో ఇప్పుడు 1/2 కిలోమీటర్ పైనే నడవాలి ఆ ఫ్లవర్ షో దగ్గరికి వెళ్ళాలంటే. సర్లే ఇంకేం చేస్తాం, ఆ చెట్లు పుట్టలో చూసుకుంటా స్లోగా నడుచుకుంటా పోదాం. ఈ పార్క్ వచ్చేసి ఫుల్ కపుల్స్ పార్క్ అనుకుంటా. ఏ చెట్టు కింద చూసినా ఒక కపుల్ అయితే కూర్చొని ఉన్నారు. ఇంకా మనమైతే ఫ్లవర్ షో దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ రాధాకృష్ణ చుట్టూ ఆ లవ్ సింబల్లో అయితే ఎంత నీట్గా డెకరేట్ చేశారో నాకు ఎంట్రన్స్లోనే ఇదైతే బాగా నచ్చేసింది. ఈ ఫ్లవర్ షో ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంచడం అండ్ మొక్కల పువ్వుల అందాన్ని ప్రదర్శించడం అండ్ హార్టికల్చర్ని ప్రోత్సహించడం. ఇంకా ఈ ఏనుగు అయితే చూడండి అన్ని వెజిటేబుల్స్లో ఎంత నీట్గా డెకరేషన్ చేశారో. ఇది కూడా ఒక మెయిన్ అట్రాక్షన్. మొత్తం వచ్చేసి కాకరకాయ, దోసకాయ, టమాటా ఎక్కువ యూస్ చేసి అయితే చేశారు. అండ్ ఇది వచ్చేసి కర్ణాటక మ్యాప్. అండ్ నెక్స్ట్ ఇది ఈ ఫ్లవర్స్తో అయితే డాల్ఫిన్స్ని అయితే చేశారు. అండ్ ఇది వచ్చేసి మెయిన్ సెంటర్లో పెట్టారు. సో అట్రాక్షన్ అయితే మామూలుగా లేదు. ఇంకా ఇవి వచ్చేసి ఏనుగులు. ఇవి ఎలా చేస్తారో ఏంటో కానీ చేసిన వాళ్ళకి అయితే హ్యాట్స్ ఆఫ్. నిజంగా నాకైతే ఇది ఫస్ట్ టైం నేను ఇలా ఫ్లవర్ షోకి వెళ్ళడం, ఇలాంటివన్నీ చూడడం. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసినాయి. అండ్ అండ్ ఇన్ని రకాల మొక్కలు కానీ పువ్వులు కానీ చూడడం నాకైతే ఇదే ఫస్ట్ టైం. సో నాకైతే పిచ్చగా నచ్చేసినాయి. అండ్ ప్రతిదీ చూస్తుంటే కొత్తగానే ఉంది, ఎందుకంటే మనకైతే మొక్కల మీద అంత అవగాహన లేదు. మీరు కానీ బెంగళూరులో ఉండి 27th నుంచి 6th డిసెంబర్ వరకు మీకైతే ఫ్రీ టైం ఉంటే తప్పకుండా కబ్బన్ పార్క్ ఒకసారి విజిట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి కొత్తగా అయితే క్రియేట్ చేసాం. సో సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో మా వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెంగళూరులోనే కాదు, మొత్తం మన దేశంలో నేను ఎక్కడికి వెళ్ళినా ఏదైనా కొత్తగా కనిపించినా మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకుంటా. రండి ఇంకా ముందుకు పోదాం. ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, చూసేద్దాం పదండి. ఈ ఫ్లవర్ షోలో ఫ్లవర్స్తో పాటు ఆర్మీ వాళ్ళు వాళ్ళ గన్స్, వెపన్స్ అయితే డిస్ప్లే చేశారు. మన యూట్యూబ్ అది అలో చేస్తుందో లేదని ఇంకా అదైతే రికార్డ్ చేయలేదు. అండ్ మెయిన్ మోటివ్ వచ్చేసి యువతని మిలిటరీలో జాయిన్ చేయడానికి ప్రోత్సహించడానికి పెట్టారనుకుంటా. అండ్ ఫిష్ని, కోడిపుంజుల్ని ఎంత నీట్గా డెకరేషన్ చేశారో చూశారు కదా. అవి డైరెక్ట్గా చూస్తుంటే అవి చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఫ్రూట్ సెక్షన్కి అయితే వచ్చేసాం. పైనాపిల్, బనానా, యాపిల్ అయితే చాలా చాలా నీట్గా డెకరేషన్ చేశారు. ఇంకా ఇది వచ్చేసి మీ అందరికీ తెలుసు అనుకుంటా, మన కరెన్సీ నోట్ మీద అయితే ఉంటుంది. ఏ కరెన్సీ నోట్ మీద ఉంటుందో కింద కమెంట్ చేయండి. అండ్ మనమైతే ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా చాలా అయితే చూపించాలి. సో ఇంకొక వీడియో చేస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.